కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. ఖాళీ జాగా కనిపిస్తే కబ్జా చేసేస్తున్నారు. ప్రభుత్వ భూముల్లో పాగా వేస్తున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపడుతున్నారు. అడ్డుకోవాల్సిన అధికారులు మాత్రం పట్టనట్టు వ్యవహరిస్తున్నారు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో అక్రమ నిర్మాణాలు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి. ఎలాంటి అనుమతులు లేకున్నా ప్రభుత్వ భూముల్లో దర్జాగా నిర్మాణాలు చేపడుతున్నారు. మామూళ్ల మత్తులో జోగుతూ అధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. అక్రమ నిర్మాణదారులకు నోటీసులు ఇచ్చి నెలలు గడుస్తున్నా చర్యలు మాత్రం ఉండడం లేవని స్థానిక ప్రజలు మండిపడుతున్నారు. ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని బీడీపీపీ ప్రభుత్వ భూముల్లో అక్రమార్కులు దర్జాగా నిర్మాణ పనులు కొనసాగిస్తున్నారు. కమర్షియల్ భవనాలతో పాటు 2 అంతస్తుల భవన నిర్మాణ పనులు యథేచ్ఛగా జరుగుతున్నాయి. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ నేతతో పాటు ప్రభుత్వ అధికారికి సంబంధించిన అక్రమ కట్టడాలు ఇక్కడ వెలిసినట్లు సమాచారం. ఇటీవల జిల్లా కేంద్రంలోని టీఆర్ నగర్లో నాలా ఆక్రమణను గుర్తించి తొలగించిన రెవెన్యూ అధికారులు అదే ప్రాంతంలో మరో 3 అక్రమ కట్టడాలని గుర్తించారు. అక్రమ నిర్మాణాలను కూల్చివేయాలని హెచ్చరిస్తూ నోటీసులు జారీ చేశారు. ఇచ్చిన గడువు ముగిసినా అటువైపు తొంగి చూడడం లేదు. సంబంధిత బిల్డింగు కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ నేత బినామీ పేరు మీద ఉండడంతోనే అధికారులు కూల్చివేతలకు వెనుకంజ వేస్తున్నట్లు సమాచారం. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో ప్రభుత్వ భూముల్లో అక్రమ కట్టడాలు కడుతున్నప్పటికీ జిల్లాలో ఉన్నటువంటి అధికారులు చూసి చూడనట్టుగా వ్యవహరిస్తున్న పరిస్థితి ఉన్నది. ఈరోజు జిల్లా కేంద్రంలో 39/A సర్వే నెంబర్లో 5గురికి నోటీసులు ఇవ్వడం జరిగింది. రెవెన్యూ శాఖ వాళ్ళు ఇచ్చినప్పటికీ కూడా ఇప్పటి వరకు వాళ్ళపైన ఆ నోటీసుల పైన ఎలాంటి చర్యలు లేవు. అసలు అధికారులు కానీ ఇద్దరు కూడా కుమ్మక్కైనటువంటి కొన్ని అనుమానాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. ఇప్పటి వరకు నోటీసులు ఇచ్చి చాలా రోజులు గడుస్తున్నప్పటికీ కూడా ఎందుకు వాళ్ళపైన ఇప్పుడు చర్యలు లేవు. ఆ బిల్డింగ్లు ఏవైతే కట్టినో వాళ్ళ ఆ కట్టడాల పైన కూడా ఇప్పటివరకు ఎలాంటి తొలగించిన పరిస్థితి కూడా లేదు. కాబట్టి వాటిపై వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము DYFIగా కోరుతా ఉన్నాం. లేని పక్షంలో ఈరోజు ఏదైతే ప్రభుత్వ భూముల భవిష్యత్తులో చాలా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేస్తామని చెప్పేసి కూడా హెచ్చరిస్తా ఉన్నాం. ప్రభుత్వ భూముల్లో చిన్నపాటి రేకుల షెడ్డు వేసినా తొలగించే అధికారులు ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో మాత్రం చోద్యం చూస్తున్నారు. సర్కారు భూములు కబ్జా చేసి బిల్డింగులు కట్టినా పట్టించుకోవడం లేదు. అధికార పార్టీ అండతోనే అక్రమార్కులు రెచ్చిపోతున్నారని స్థానిక ప్రజలు మండిపడుతున్నారు.